दे आवाज दे साधिद्दाम 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 आवाज दे ఆగస్టు 23 ఆగస్టు 23 చలో హైదరాబాద్ ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఆవాజ్ దే OPS मत दो OPS मत दो OPS मत दो తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్కు రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు నేషనల్ సెక్రటరీ జనరల్గా ఉన్నాను. రాష్ట్రంలోని 2.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, సిపిఎస్ రద్దు చేయాలని గత పుష్కర కాలంగా తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా దేశంలో 4 రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగింది. అదేవిధంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పాత పెన్షన్ పునరుద్ధరణ అంశాన్ని చేర్చింది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచింది. కాబట్టి ఇప్పటికైనా పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ టీఎస్సీపీఎస్సీయు భద్రాద్రి నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 42 రోజుల పాటు 119 మంది శాసనసభ్యుల్ని కలిసి వారి దృష్టికి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ అనేది రిటైర్మెంట్ అయిన తర్వాత కనీసం 3-4 వేలు కూడా రావట్లేదు, వాడి పరిస్థితి చాలా దుర్భరంగా అగమ్యగోచరంగా ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు పాత పెన్షన్ను పునరుద్ధరించాయో వారి మేనిఫెస్టోను వారు గౌరవించి ప్రభుత్వ ఉద్యోగులను ఆదరించి పదవీ విరమణానంతరం సామాజిక భద్రత కల్పించాలని కోరుతూ దానికి వారి సహాయ సహకారాలు రిక్వెస్ట్ చేస్తూ వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. ఈ 42 రోజుల తర్వాత ఆగస్టు 23న చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా పిలుపునిచ్చాం. 2.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఆ రోజు హైదరాబాద్ చేరుకొని ముక్త కంఠంతో పాత పెన్షన్ పునరుద్ధరణను కోరుతారు. ఆగస్టు 23 అనే డేట్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ రోజు జీవోఎంఎస్ నెంబర్ 28 తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీరు పాత పెన్షన్లో ఉంటారా కొత్త పెన్షన్లో ఉంటారా అని అడిగితే మేము కొత్త పెన్షన్లోనే ఉంటామని చెప్పిన దుర్దినం ఆ రోజు. కాబట్టి ఆగస్టు 23 రోజే హైదరాబాద్ చేరుకొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం. ధన్యవాదాలు.